హాయ్ ఆల్, వెల్కమ్ టు సర్కార్ నౌకరీ. సో గైస్, మనకి ఎఫ్బిఓ ఎగ్జామ్ అనేది తొందరలోనే ఉంది కదా. సో జస్ట్ 3 days టు గో. సో చాలామంది ఆస్పిరెంట్స్ కాల్ చేస్తున్నారు. సో ఎగ్జామ్ దగ్గరలో ఉంది, 1 డేనే ఉంది, 2 days ఉంది, 3 days ఉంది. సో ఇప్పుడు కూడా కాల్ చేసి కోర్సెస్ అడుగుతున్నారు. ఎఫ్బిఓ కోర్స్ ఇప్పుడు తీసుకుంటే బాగుంటుంది అనేసి. సో యాక్చువల్లీ ఇంకా మీకు జస్ట్ 3 days ఉంది ఎగ్జామ్. సో ఎంతమంది ఎంత సీరియస్ ఎఫర్ట్స్ పెట్టారో, ఎంతమంది ఎలా ప్రిపేర్ అయ్యారో, ఎంత కాన్సన్ట్రేట్ చేశారో అది ఇంకా మీకే తెలియాలి అది. సో నేను దాని మీద జడ్జ్ చేయలేను. ఎనీవేస్, ఈ 3 daysలో మీరు చేయాల్సిన పనులు ఏంటి, చేయకూడనివి ఏంటి అని అంటే, సో యాక్చువల్లీ ఇంకా చాలామంది కాల్ చేసి ఏంటి అంటే టెన్షన్ పడుతున్నాను, చాలా టెన్షన్గా ఉంది, ఎగ్జామ్ దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ కంగారు పడుతున్నారు. సో యాక్చువల్లీ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో మన లైఫ్లో ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకే, ఈ జాబ్ కూడా మీ లైఫ్లో ఒక పార్ట్ అంతే, ఇదే మీ లైఫ్ ఏం కాదు. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు అవును ఒక 3 days ఉంది, మీరు ఇంకా టెన్షన్ పెట్టుకొని ఎలా రాస్తాను ఏంటో, ఏది ఎలా రాయాలి ఏంటి అని టెన్షన్ పెట్టేసుకొని ఆ టెన్షన్ మైండ్ సెట్తోని, కన్ఫ్యూజన్ మైండ్ సెట్తోని మీరు ఎగ్జామ్కి వెళ్తే సో ఎక్కువ మీరు ఫోకస్గా ఎగ్జామ్ రాయలేరు. ఓకేనా. సో ఎప్పుడైనా సరే ఎగ్జామ్కి ఎలా వెళ్ళాలి అని అంటే చాలా కూల్ మైండ్ సెట్తోని, చిల్గా, ఓకే, క్యాజువల్గా వెళ్ళి అలా రాసి ఇలా వచ్చేయండి. ఆ ఎగ్జామ్ ఎలా రాసాము, అది వస్తుందా రాదా అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. మీ ఎఫర్ట్స్ అయితే మీరు పెట్టారు, మీ హార్డ్ వర్క్ అయితే మీరు చేశారు. అంటే ఇప్పుడు మీరు ఏమీ చేయకుండా రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా. ఓకే, యూ పుట్ సమ్ ఎఫర్ట్స్ దానిపైన. సో ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ఆ రిజల్ట్ అనేది చూద్దాం, అది పాజిటివ్గా వస్తుందా నెగిటివ్గా వస్తుందా తర్వాత సంగతి. సో ఆ రిజల్ట్ గురించి ఇప్పుడే ఆలోచించద్దు, ఫస్ట్ అయితే వర్క్ చేయాలి. అంటే ఫస్ట్ అయితే ఎగ్జామ్ అయితే రాయాలి. ఓకేనా, ఎగ్జామ్ అయితే రాయండి, ఏం టెన్షన్ పడద్దు, కూల్గా రాయండి. అండ్ మీ ఈ 3 days ఏంటంటే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్రెయిన్ బాగా యాక్టివ్గా ఉండాలంటే ప్రాపర్ డీప్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. వాటర్ ఎక్కువగా తీసుకోండి, మంచిగా నిద్రపోండి. సో ఎక్కువ ఆలోచించకండి. ఈ 3 రోజులు, ఇన్ని రోజులు చేయలేంది, చదవలేంది ఈ 3 రోజుల్లో ఏం వచ్చేసేదు. అయితే ఇప్పుడు ఈ 3 రోజుల్లో ఎక్కువగా దేని మీద ఫోకస్ చేయాలి మీరు అని అంటే, కరెంట్ అఫైర్స్ ఏమైనా చదవకుండా పెండింగ్ ఉంటే కరెంట్ అఫైర్స్ చూసుకోండి. అండ్ పీవైక్యూస్, ఎంసీక్యూస్, బిడ్ బ్యాంక్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే మీ దగ్గర బాగా ప్రాక్టీస్ చేయండి. సో మన యాప్లో అయితే పేపర్ 2కి ఎంసీక్యూస్ కోర్స్ ఉంది కదా. సో ఎంసీక్యూస్ కోర్సు, పీవైక్యూస్ ఇంకా ఎవరైనా తీసుకోకపోతే సో ఆ కోర్స్ ఒకసారి తీసుకోండి. లేదు అంత టైం కూడా నా దగ్గర లేదంటే ఓన్లీ పీడిఎఫ్స్ కోర్స్ ఒకటి పెట్టాను నేను 150 రూపీస్కి. అందులో కూడా కూపన్ కోడ్ ఇంకా వ్యాలిడిటీ ఉంది. సో పీడిఎఫ్ కోర్స్ తీసుకోండి. అందులో ఉండే మెటీరియల్ ఏదైతే నేను పీడిఎఫ్స్ ఇచ్చానో అవన్నీ ప్రింట్అవుట్ తీసుకొని కూర్చొని మొత్తం అన్ని ప్రాక్టీస్ చేయండి. సో పేపర్ 2లో మ్యాక్సిమం స్కోర్ మీరు చేయగలుగుతారు. ఓకేనా. సో అదే అనమాట. సో బీ పాజిటివ్ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు నెగిటివ్గా ఉండకండి, నెగిటివ్ ఆలోచనలు పెట్టుకోమాకు. సో నేను చదవలేదు, సో ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో వెళ్ళి నేను ఎగ్జామ్ రాయాలా, అది ఇట్లాంటి ఇవన్నీ ఆలోచనలు ఇంకా ఇప్పుడు కాదు, ముందు ఉండాలి అవి. ఓకేనా, ఇప్పుడేం పెట్టుకోమాకండి. సో జస్ట్ కూల్గా ఉండండి, చిల్ అవ్వండి. ఇంకా కొన్ని డౌట్స్ విషయానికి వస్తే, సో ఇప్పుడు కొంతమంది అంటున్నారు, సో ఏపీపీఎస్సీ గైడ్లైన్స్ ప్రకారం ఎస్ఏ రైటింగ్స్ కింద అండర్లైన్ చేయొచ్చా చేయకూడదా, హెడ్డింగ్స్ పెట్టొచ్చా లేదా అని అడుగుతున్నారు. సో యాక్చువల్లీనండి, ఇప్పుడు గ్రూప్ 1 రాసేటప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కానీ ఎస్ఏ రైటింగ్ ఏమి ఉండదు. ఎస్ఏ రైటింగ్ మీ ఇష్టం అది. అంటే ఇప్పుడు ఒక ఎస్ఏ ఇస్తాడు, దాన్ని ఎలాబొరేట్ చేయమంటారు, అది నువ్వు ఎలాగైనా ఎలాబొరేట్ చేయొచ్చు. దీనిలో పర్టికులర్గా మీకు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి అవి ఇవన్నీ ఏమి ఉండవు. సో మీరు అండర్లైన్ హ్యాపీగా చేయొచ్చు. నేను అంతకుముందు మీకు కొన్ని టిప్స్ చెప్పాను, ఏం రాసే బదులు ఇన్స్టెడ్ ఆఫ్ ఏం రాయొచ్చు, కన్క్లూజన్ కోసం ఇన్స్టెడ్ ఆఫ్ కన్క్లూజన్ ఏం హెడ్డింగ్స్ పెట్టచ్చు, టైటిల్స్ పెట్టచ్చు అని నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలాగే రాసుకుంటూ వెళ్ళిపోండి, పర్లేదు. సో అది జస్ట్ ఎస్ఏ అనేది మీకు క్వాలిఫైయింగ్ మాత్రమే. సో అది నువ్వు ఎంత బాగా రాసినా దాని మీద స్కోర్ నీకు మెయిన్ మార్క్స్లో ఏం యాడ్ అవ్వదు. సో కాబట్టి క్వాలిఫైయింగ్ కాబట్టి టెన్షన్ పడకుండా చిల్గా కూల్గా రాయండి. అట్ ది సేమ్ టైం ఎప్పుడైనా సరే ఎస్ఏ రాసేటప్పుడు ఎక్కడో ఏదో చదివేసి దాన్ని పట్టేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ పేపర్లో నింపేయడం లాంటివి చేయొద్దు. సో నీ ఓన్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పర్టికులర్ టాపిక్ మీద నీకు ఏమర్థమైంది, నువ్వు ఇదివరకు చదివినప్పుడు సమ్ ఫారెస్ట్ గురించి క్వశ్చన్స్, ఎన్విరాన్మెంట్ గురించి నువ్వు ప్రిపేర్ అవుతున్నప్పుడు సబ్జెక్ట్ మీద, సో నువ్వు కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది నువ్వు గెయిన్ చేసుకొని ఉంటావు. సో యూ హ్యావ్ టు పుట్ యువర్ ఎఫర్ట్స్ ఆన్ దట్
ఎస్ఏ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు నేనేదో ఇచ్చేసానంటే అది పోయి బట్టి పట్టేసి రాసేయడం, లేదా ఏదో బుక్లో చదివింది తీసుకెళ్ళి బట్టి పట్టి రాసేయడం, ఇలాంటివన్నీ చేయకండి. మీ ఓన్ అనాలసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్షన్ చేసేటప్పుడు అది తెలిసిపోతుంది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఎస్ఏ రాసేటప్పుడు మీరు ఎన్విరాన్మెంట్కి ఫారెస్ట్కి సంబంధించి కొన్ని కోడ్స్ ఉంటాయి. ఓకేనా. ఆ కోడ్స్ మెన్షన్ చేయండి, మీకు ఇంకా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి ఆ కోట్స్ అని అంటే, ఇప్పుడు మహాత్మా గాంధీ కొన్ని కోట్స్ ఇచ్చారు. సో వాట్ వీఆర్ డూయింగ్ టు ద ఫారెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ బట్ ఏ మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్ టు అవర్ సెల్ఫ్స్. ఓకేనా. సో ఇది ఒక కోట్ అనమాట. సో మహాత్మా గాంధీ గారు ఫారెస్ట్ల గురించి మాట్లాడినటువంటి ఒక కోట్. టు ఫర్గెట్ హౌ టు డిగ్ ద ఎర్త్ అండ్ టెన్ ద సాయిల్ ఇస్ టు ఫర్గెట్ అవర్ సెల్ఫ్. ఇది మహాత్మా గాంధీ గారు చెప్పిన ఒక కోట్. కన్జర్వేషన్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ హార్మోనీ బిట్వీన్ మెన్ అండ్ ల్యాండ్. సో ఇది ఆల్డో లిపోల్ చెప్పిన ఒక కోట్ అనమాట. సో అట్లా కొంతమంది ఆథర్స్, కొంతమంది సైంటిస్టులు ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కొన్ని కోట్స్ ఇచ్చి ఉంటారు. సో ఫారెస్ట్ ఆర్ ది లంగ్స్ ఆఫ్ అవర్ ల్యాండ్, ప్యూరిఫైయింగ్ ద ఎయిర్ అండ్ గివింగ్ ఫ్రెష్ స్ట్రెంగ్త్ టు అవర్ పీపుల్. సో ఇది చాలా బాగుంది చూడండి. దీన్ని ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అనే అతను ఈ కోట్ అనేది ఇచ్చారనమాట. ఫారెస్ట్ ఆర్ ది లంగ్స్ ఆఫ్ అవర్ ల్యాండ్. సో మన భూమికి ఫారెస్ట్ అనేవి ఊపిరితిత్తుల్లాగా. సో ప్యూరిఫైయింగ్ ద ఎయిర్ అండ్ గివింగ్ ఫ్రెష్ స్ట్రెంగ్త్ టు అవర్ పీపుల్. ఓకే, ఎయిర్ని ప్యూరిఫై చేసి మనకి మంచి స్ట్రెంగ్త్ ఇస్తాయి, ప్రజలకి మంచి ఎనర్జీని ఇస్తాయి అన్నమాట. సో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇట్లాంటి బ్యూటిఫుల్ అండ్ అట్రాక్టెడ్ కోట్స్ కొన్ని తీసుకొని మీ ఎస్సే రాసేటప్పుడు ఆ కోట్స్ రాసి వాటిని అండర్లైన్ కూడా చేయండి. వీలైతే మీకు ఆథర్ పేరు గుర్తుంటే, సో ఈ కోట్ రాసిన ఆథర్ ఎవరు, ఆయన పేరు కూడా మీరు కింద రాయొచ్చు. అట్లా ఎస్సే రాసేటప్పుడు అక్కడక్కడ ఒకే ఎస్సే కాబట్టి ఒక 2 కోట్స్ వరకు రాయండి. ఇది ఒకటి రాయండి. సో ఫారెస్ట్ గురించి అడిగినా ఇది రాయండి, ఎన్విరాన్మెంట్ గురించి అడిగినా ఇది రాయండి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్లో కూడా ఫారెస్ట్ అనేది మేజర్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. కాబట్టి అంటే ఫారెస్ట్ లైక్ అఫారెస్టేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ రోల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. కాబట్టి అందులోనే ఇది రాయొచ్చు. ఫారెస్ట్ గురించి ఒకవేళ ఎస్సే అడిగితే అందులో కూడా ఇది రాయొచ్చు, రెండిట్లోనే రాయొచ్చు. ఓకేనా. సో ది క్లియరెస్ట్ వే ఇన్ టు ద యూనివర్స్ ఇస్ త్రూ ఎ ఫారెస్ట్ వైల్డ్నెస్. ఇది కూడా బాగుంది. సో ఈ కోట్ కూడా ఒకటి చూస్ చేసుకోండి. ఇన్ ఎవ్రీ వాక్ విత్ నేచర్ వన్ రిసీవ్స్ ఫార్ మోర్ దాన్ వి సీక్స్. సో ఇట్లా వీటిల్లో మీకు ఈ పీడిఎఫ్ నేను కోర్సులో పీడిఎఫ్స్ కోర్స్ ఉంది కదా, అందులో పెడతాను నేను ఇది. ఈ కోట్స్ కొన్ని మీరు చూస్ చేసుకొని ఒక 2-3 కోట్స్ ఒకసారి కొంచెం చదువుకొని అలాగా బట్టి పట్టేసి పోయి మీ ఎస్సేలో ఇంక్లూడ్ చేసి రాయండి, ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకేనా. సో అలాగా, సో అట్లా మీరు ఎస్సే రాసుకోవచ్చు. ఓకే. సో కాబట్టి కొంచెం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. సో మీ అందరికీ తెలుసు అనుకుంటా, యాక్చువల్లీ రీసెంట్గా మనకు 2025లో యుఎన్ఈపీ రిపోర్ట్ కూడా రిలీజ్ చేశారు. సో యుఎన్ఈపీ రిపోర్టు కంపల్సరీ అందరూ చదువుకొని వెళ్ళాల్సిందే. ఓకేనా. చదువుకొని వెళ్ళండి, ఏమవ్వదు. కూల్గా, టెన్షన్ పడకుండా, రిలాక్స్గా, కూల్ మైండ్ సెట్ తోటి వెళ్ళండి. ఏదైతే అది అవుతుంది. ఏదర్ ఇట్ మే బి పాజిటివ్ రిజల్ట్ అయినా నెగిటివ్ రిజల్ట్ అయినా ఇప్పుడు మనం చేసేది ఏం లేదు కాబట్టి, సో కూల్గా రిలాక్స్డ్గా వెళ్ళండి. మీకు గుర్తొచ్చింది మంచిగా రాయండి, ఎక్కువ టెన్షన్ పడద్దు. హాల్ టికెట్స్ అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ముందుగానే మీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మీరు ఉన్న ఏరియా నుంచి సెంటర్కి ఎంత డిస్టెన్స్ ఉంది, సో ట్రావెలింగ్ మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు, మీరు ఓన్ వెహికల్లో వెళ్తున్నారా, బస్సులో వెళ్తున్నారా, ఎలా వెళ్తున్నారు. సో ఎగ్జామ్ టైంకి ముందే హాఫ్ అన్ అవర్ ముందే అక్కడ ఉండేటట్లు చూసుకోండి. సో హాల్ టికెట్స్ అవన్నీ కూడా నీట్గా మంచిగా పెట్టుకోండి. ఎగ్జామ్ రోజు టెన్షన్ పడద్దు, హడావిడి చేయొద్దు. సో ఒక అరగంట ముందుగానే లేవండి. ముందుగా లేచి వీలైతే లేచిన వెంటనే మంచిగా వాటర్ తాగి, ఓకే, ఒక 10 మినిట్స్ కళ్ళు మూసుకొని కొంచెం మెడిటేషన్లో ఉండి మీ బ్రెయిన్ని, మీ బాడీని మీ కంట్రోల్లో పెట్టుకొని, సో మీ నెగిటివ్ ఎనర్జీని మొత్తము మీ గట్టిగా గాలి వదిలేసేయండి. అంటే డీప్ ఇన్హేల్ చేసి డీప్ ఎక్సేల్ చేయండి. మీరు ఎక్సేల్ చేసేటప్పుడు మీ టైర్డ్నెస్, మీ టెన్షన్, మీ ఏముంటుంది, మీ నర్వస్ ఇదంతా ఏదైతే ఉందో ఎక్సేల్ చేసేటప్పుడు ఆ గాలి త్రూ మొత్తం మీ బాడీ టైర్డ్నెస్ అంతా బయటికి రిలీజ్ చేసేసేయండి. ఫ్రెష్గా, క్లీన్గా, ఫ్రెష్ మైండ్ సెట్ తోటి కూల్గా, హ్యాపీగా ఎగ్జామ్కి వెళ్ళండి. సో అంతా మంచి జరుగుతుంది. ఓకే. ఎస్, అది. సో రీసెంట్గా రెహమాన్ సార్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, చూసారా? రెహమాన్ సార్ ఇంటర్వ్యూ చూసారా? అక్కడ ఇంటర్వ్యూయర్ రెహమాన్ సార్ని ఒక హోస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతారు. ఓకే, ఇప్పుడు రెహమాన్ సార్ ఒక మ్యూజిక్ కొట్టేటప్పుడు, సో ఒక్కొక్క మ్యూజిక్కి ఆల్మోస్ట్ 200 crores ఛార్జ్ చేస్తారంట.
అసలు ఏంటి మీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, మీ మ్యూజిక్లో అంత స్పెషాలిటీ ఏంటి, అసలు ఎందుకు మీరు ఇంత మనీ తీసుకుంటున్నారు, 200 crores ఒక మ్యూజిక్ ఎందుకు తీసుకుంటున్నారు, అసలు ఏంటి, ఎందుకు ఇవ్వాలి మీకు అని క్వశ్చన్ అడిగితే, సో రెహమాన్ సార్ ఒక మాట అన్నారు. సో రెహమాన్ సార్ ఫస్ట్ మూవీకి మ్యూజిక్ ఇచ్చినప్పుడు, మ్యూజిక్ కొట్టినప్పుడు ఆయన రెమ్యునరేషన్ 25,000 అంట. సో 25,000 తీసుకున్నారు. అప్పుడు ఆయనకి ఆపర్చునిటీస్ లేవు. సో అదే ఆయనకు వచ్చిన ఫస్ట్ ఆపర్చునిటీ, ఆయనకు వచ్చిన ఫస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. సో 25,000 చెక్ తీసుకొని 25 crores వాల్యూ ఉన్న వర్త్ ఉన్న మ్యూజిక్ ఇచ్చారంట ఆయన. ఓకే, అంత మనసు పెట్టి, అంత స్ట్రగుల్ చేసి, హార్డ్ వర్క్ చేసి, అంత టైం ఇన్వెస్ట్ చేసి ఆ మ్యూజిక్ ఇస్తే, సో ఆ మ్యూజిక్ అంత హిట్ అయ్యి ఆయనకి ఈరోజు ఈ పొజిషన్ వచ్చిందంట. అంటే 25,000 రూపీస్ చెక్ తీసుకున్న ఏఆర్ రెహమాన్ సార్ ఇప్పుడు 200 crores, ఒక 200 crores మనీ తీసుకుంటున్నారు అంటే ఒక మ్యూజిక్కి. సో చూడండి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్కి వచ్చారు. అంటే అక్కడ డబ్బులు తక్కువ ఇచ్చారని చెప్పేసి ఆ మనీకి సరిపడా మ్యూజిక్ ఆయన ఇవ్వలేదు. తీసుకున్నది 20,000 అయినా 200 crores వర్త్ ఉన్న మ్యూజిక్ ఇచ్చారంట. అంటే ఇక్కడ చూడండి, మీకు జాబ్ ఎలాంటిదైనా కావచ్చు, మీరు ఏ స్టేజ్లో ఉన్నా కూడా కావచ్చు, మీరు పెట్టే ఎఫర్ట్స్ ఆ రేంజ్లో ఉండాలి. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇది ఎఫ్బిఓ ఎగ్జామే కదా అని మీరు చదవకూడదు. ఏ యూపీఎస్సీ ఆస్పిరెంటో, గ్రూప్ 1 ఆస్పిరెంటో ప్రిపేర్ అయినంత వర్త్లో మీరు ప్రిపేర్ అయ్యి ఎఫర్ట్స్ పెడితే మీకు ఇది ఈజీగా వస్తుంది. దాని తర్వాత ప్రమోషన్స్ వస్తాయి, దాని తర్వాత ఇంకా ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాస్తారు, దాని తర్వాత ఇంకా మంచి మంచి ఎగ్జామ్స్ రాసి మీరు కూడా ఆ పొజిషన్కి వెళ్తారు. ఓకేనా? సో కాబట్టి ఎవరికైనా సక్సెస్ అయ్యి, అది నీకైనా నాకైనా ఎవరికైనా ఒక చిన్న ప్లాట్ఫామ్ నుంచే మొదలవుతుంది. చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. కాకపోతే ఆ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి, ఎగ్జిబిట్ చేయడానికి సరైన ప్లాట్ఫామ్ లేక చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు ప్లాట్ఫామ్ ఒకరు ఇచ్చేది ఏంటి, మనమే ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ కాన్ఫిడెన్స్ అందరిలోనూ ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ అందరిలోనూ బిల్డ్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మీరు లైఫ్లో సెటిల్ అవ్వడం అనేది ఎలాగైనా సెటిల్ అవ్వచ్చు లైఫ్లో. ఓకే, ఏ పని చేసినా బ్రతకడం అనేది ఎవరైనా బ్రతుకుతారు, ఎలాగైనా బ్రతుకుతారు. మనమే కాదు, ఒక పుట్టిన తర్వాత కుక్క పిల్ల అయినా బతుకుతుంది, పుట్టిన తర్వాత ఒక బర్డ్ బతుకుతుంది, ఒక స్నేక్ బతుకుతుంది, ఎందుకంటే పుట్టేసింది కాబట్టి. కానీ మీకు నచ్చిన లైఫ్ని మీరు లీడ్ చేస్తున్నారా లేదా, నీ లైఫ్లో నీకు సాటిస్ఫై ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎండ్ ఆఫ్ ది డే చచ్చిపోయేటప్పుడు కళ్ళు మూసుకొని వెళ్ళేటప్పుడు, సో మన లైఫ్ అంతా పుట్టినప్పటి నుంచి ఒకసారి గుర్తొస్తే, అరే నా లైఫ్లో నాకు నచ్చింది నేను చేశాను, సాటిస్ఫైడ్ లైఫ్ని నేను లీడ్ చేసి వెళ్ళిపోతున్నానని హ్యాపీగా మనం కళ్ళు మూసుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని నేను ఎందుకు పుట్టాను, నేను ఏమనుకున్నాను, నేను ఏం చేశాను, చాలామందికి ఈ క్లారిటీ ఉండదు. ఓకే, లైఫ్లో క్లారిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక గోల్ ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోవాలి. ఆ గోల్ని నువ్వు రీచ్ అవుతున్నావా లేదా, ఆ గోల్ని రీచ్ అయ్యే వైపు నువ్వు స్టెప్స్ వేస్తున్నావా లేదా చాలా ఇంపార్టెంట్. డే బై డే, ఇయర్ బై ఇయర్ నీ లైఫ్లో డెవలప్మెంట్ ఉందా లేదా చూసుకోవాలి. లాస్ట్ ఇయర్ ఇలాగే ఉన్నాను, ఇయర్ కూడా ఏ చేంజ్, ఏ డెవలప్మెంట్ లేకుండా ఇలాగే ఉన్నానంటే ఈ 1 year నీ లైఫ్లో వేస్ట్ అయిపోయినట్టే. ఓకే, టైమ్ ఈజ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ వాల్యుబుల్. సో టైం 1 minute 1 second వేస్ట్ చేసినా ఆ వేస్ట్ అయిపోయిన టైం మళ్ళీ మనకు తిరిగి రాదు. ఓకే, యూ షుడ్ రిమెంబర్ దిస్ పాయింట్. సో కాబట్టి టైం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ఇక 3 days టైంలో కూడా మీరు ఏమి ఎక్కువ టెన్షన్ పెట్టి, ఎక్కువ ఆలోచించి షివర్ అయిపోయి ఎగ్జామ్ వచ్చేస్తుంది ఏం చేయాలంటే ఇన్ని రోజులు చదివినంతా కూడా పోతుంది. సో కాబట్టి రిలాక్స్డ్గా ఉండండి, కూల్గా ఉండండి, అంతా మంచి జరుగుతుంది. ఓకే, హ్యాపీగా ఎగ్జామ్కి వెళ్ళండి, ఎగ్జామ్ రాయండి. ఓకే, వచ్చిన తర్వాత నాకు కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి, ఎగ్జామ్ మంచిగా రాసాము అనేసి. సో మీరు కూడా ఎగ్జామ్ మంచిగా రాయాలని నేను కూడా ప్రేయర్ చేస్తాను. మీరు కూడా దేవుడికి మొక్కుకోండి, ఎగ్జామ్ మంచిగా రాయండి. సో ఐ విష్ యూ వెరీ 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 ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో లాస్ట్ మూమెంట్లో మీరు ఏమేమో మళ్ళీ బుక్స్ తీసేసి ఆ సబ్జెక్టు ఈ సబ్జెక్టు చదివేసి కొత్తవి చదవకండి. ఆల్రెడీ చదివినవి ఏమన్నా మిగిలిపోయిన కొన్ని టాపిక్స్ ఉంటే అవి మాత్రమే రివిజన్ చేసుకోండి. సో అంతేగాని కొత్తవి ఏం చదవద్దు. చదివితే ఓన్లీ ఎంసీక్యూస్ చేయండి లేదా కరెంట్ అఫైర్స్ చేయండి. లేదా సో పీడిఎఫ్ కోర్సు ఇప్పుడు కూడా ఇంకా పర్చేస్ చేస్తున్నారు. సో మన యాప్లో ఇది పీడిఎఫ్ కోర్సు. ఓకే, ఇందులో పేపర్ 2కు సంబంధించిన ఆల్ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు ఇందులో ఉన్నాయి.
సో ఈ పీడిఎఫ్స్ అన్నీ ప్రింట్అవుట్ తీసేసుకొని వాటిని ప్రాక్టీస్ చేసేసుకోండి, సరిపోతుంది. లేకపోతే వీటికి వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా కావాలి అని అంటే లైక్ ఎంసీక్యూస్ కోర్స్ ఉంది కదా మన దగ్గర, ఎంసీక్యూస్ కోర్స్ తీసేసుకోండి. ఓకేనా, పేపర్ టు ఎంసీక్యూ కోర్స్, అందులో ఎన్విరాన్మెంట్ అన్నిటికీ సంబంధించి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, అది యూజ్ అవుతుంది. ఓకే, ఈ రెండిట్లో ఒక కోర్స్ తీసేసుకోండి, అంతే అండి. ఇంకా ఊరికే ఫుల్ కోర్సు కాంబో ప్యాక్స్ అక్కడ వరకు వెళ్ళి ఇంకా అవన్నీ ఎలాగో మీరు కవర్ చేయలేరు. ఇంకా ఏదో మొత్తం చదివేసి ఎక్కడో ఒక 1 or 2 టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి, అవి ఎక్కడ దొరకట్లేదు అనే టైంలో మాత్రమే తీసుకోండి తప్ప ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే వచ్చేదేం లేదు. కాంపిటీషన్ చాలా హ్యూజ్ కాంపిటీషన్, అది మైండ్లో పెట్టుకోండి. సో ఎప్పుడూ ఎక్కడ లైఫ్లో తగ్గొద్దు. సో మీ గోల్ని మీరు రీచ్ అయ్యే వరకు మీ జర్నీ ఆగకూడదు. ఓకేనా, ఇది ఒకటే నోటిఫికేషన్ కాదు, ఇంకా మనకి క్యాలెండర్స్ వస్తూ ఉంటాయి. ఉగాదిలో మళ్ళీ క్యాలెండర్ వస్తుంది, మళ్ళీ న్యూ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. ఈ ఎగ్జామ్ బాగా రాసి జాబ్ వచ్చినా కూడా మీ జర్నీ అక్కడ ఆగిపోకూడదు. సో మళ్ళీ గ్రూప్స్ రాయండి, గ్రూప్ 2 రాయండి, గ్రూప్ 1 రాయండి, వీలైతే యూపీఎస్సీ కూడా రాయండి, ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వండి, ఐపీఎస్ అవ్వండి. సో ఒక మూవీలో మహేష్ బాబు అంటారు కదా, సో సక్సెస్కి కామాలు మాత్రమే ఉంటాయి కానీ ఫుల్ స్టాప్ ఉండదు. ఓకేనా, నువ్వు చచ్చే వరకు నీకు సక్సెస్ అవ్వాలి అని అంటే నువ్వు ఏదో ఒక ఫీల్డ్లో నువ్వు సక్సెస్ అవుతూనే ఉండొచ్చు. ఓకేనా, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్, థ్యాంక్స్ అ లాట్. సో ఐ విష్ యూ వెరీ 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 ఆల్ ద బెస్ట్. సో మీకు ఇక్కడ నేను ఇది నాకు చాలా ఫేవరెట్ కోట్ యాక్చువల్లీ, బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, బిలీవింగ్ ఇన్ యువర్ డ్రీమ్స్ ఈజ్ ద ఓన్లీ వే టు రీచ్ యువర్ డెస్టినేషన్. ఎస్, బిలీవింగ్ ఇన్ యువర్ డ్రీమ్స్. నువ్వు ఏవైతే కలలు కంటావో, ఏదైతే నమ్ముతావో, ఏదైతే అనుకుంటావో అదే నీ డెస్టినేషన్ని నీకు దగ్గర చేస్తుంది. ఓకేనా, అదే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నమ్మాలి ఫస్ట్. పక్కోడు వచ్చేసి అరే మనకి అసలు మేల్స్కి ఒకటే పోస్ట్ ఉందంట, మొత్తం అమ్మాయిలకే ఉన్నాయంట, మన రాసి వేస్ట్, ఏమో ఒకటి నీకే వస్తుందేమో. ఓకే, అవన్నీ నమ్మొద్దు. నీకు రిజర్వేషన్ లేదంట, మనం ఓసీ క్యాండిడేట్లు అంట, రిజర్వేషన్ లేదంట, ఈ గవర్నమెంట్ జాబులు రావు పెట్టవు, ఏం చదువుతాం లైట్ తీసుకో, అవన్నీ నువ్వు నమ్మకు. నీకు రాయాలనిపిస్తుందా, నీకు నమ్మకం ఉందా, నువ్వు జాబ్ కొట్టగలవనే ధైర్యం ఉందా, నమ్మకం ఉందా, నీ మీద నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా, నువ్వు వెళ్ళిపో. ఓకేనా, సొసైటీలో చాలామంది నిన్ను చాలా రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి చెప్తూ నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటారు. అవన్నీ నమ్ముకొని అవన్నీ మనసులో పెట్టుకొని పోతే అంత కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. సో కాబట్టి లైఫ్లో ముందుకెళ్ళాలి అని అంటే ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ము చాలు. నీ మైండ్ ఏం చెప్తుంది, నీ మనసు ఏం చెప్తుంది, ఇంక అదే ఫైనల్. అది నువ్వు రాంగ్ స్టెప్ వేసినా నువ్వు వేరే వాళ్ళని బ్లేమ్ చేయవు, నా డెసిషనే కదా అని చెప్పి నువ్వు ఏం చేస్తావు, సెల్ఫ్ కన్సోలింగ్ ఉంటుంది. అదే వేరే వాడు చెప్పినట్లు చేసావనుకో, అది తిప్పి కొట్టిందనుకో, ఇంక నువ్వు బ్రతికిన రోజులు ఆడి వల్ల నాకు ఇట్ అయిందని వాడిని చెప్పిస్తూ ఉంటావు. ఓకే, సో కాబట్టి ఎవరు ఇంకొకరికి ఉచిత సలహాలు ఇవ్వకండి, ఎవరు ఉచిత సలహాలను తీసుకొని మీ లైఫ్లో మీరు స్ట్రక్ అవ్వకండి. ఓకేనా, సో బీ బ్రేవ్, బీ స్మైల్, సో బీ కాన్ఫిడెంట్ అండ్ బీ హెల్దీ, బీ ఫిట్ అండ్ లైక్ ఎప్పుడు కీప్ స్మైలింగ్, నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండండి. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, థ్యాంక్స్ అ లాట్, బాయ్ బాయ్.